నమస్తే. తెలంగాణలో ఒక 2 రోజుల క్రితం నుంచి వాటర్ పైన నీళ్ళ ఇష్యూ నడుస్తా ఉన్నది. కృష్ణా నది జలాల విషయంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా ఒక చర్చ సాగుతా ఉంది. సో, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కల్వకుర్తి నుంచి బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా చూస్తున్నారు ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మీది పాలమూరు జిల్లాకు సంబంధించిన సొంత గ్రామం మీది. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితులు ఏంటి? ముఖ్యమంత్రి మాత్రం గతంలో పాలమూరు ప్రాజెక్టులు ఏం కట్టలేదు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు అని అంటా ఉన్నారు. సో, ఏంటి పూర్తి చేయలేదని చెప్తా ఉన్నారు? మాది పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా. రేవంత్ రెడ్డి గారిది మాది పక్క గ్రామ పంచాయతీ. అనేది కొండారెడ్డిపల్లి, మాది గదర. ఇద్దరిది ఒకటే మండలం, పెద్ద దూరం కాదు. చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతం బిడ్డ అని చెప్పుకోవడానికి కూడా వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు అవుతా ఉంది. పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టు గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల పరిపాలనలో దాదాపుగా కంప్లీట్ అయిపోయి ఒక 10% వరకు మిగిలింది. కొన్ని పంప్ హౌస్లు ఆల్రెడీ ఆన్ చేసిర్రు. ఒక 10% వరకు కంప్లీట్ చేస్తే పాలమూరు జిల్లాలో సగం జిల్లా అనేది సస్యశ్యామలం అవుతుంది. ఆ వర్క్ ఒక తట్టెడు మట్టెత్తకుండా, ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయకుండా, కేవలం చంద్రబాబు నాయుడు ఆ ఆంధ్ర ప్రాంతం యొక్క ప్రయోజనాలు కాపాలనే ఉద్దేశంతో నేను రేవంత్ రెడ్డి వల్లనే ముఖ్యమంత్రి అయినా, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏది చెప్తే చేస్తా అనే మైండ్ సెట్తో ఈరోజు కేసీఆర్ గారిని నిందలేయాలి, ఆయన అవమానించాలి, ఆయనను బాధ పెట్టాలి, ఆయన బయటికి రాకుండా చేయాలి, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వనరులు మొత్తం దోచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారు ఏమనుకున్నారు అంటే, రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కొట్లాడిండు, ప్రతిపక్షంలో ఉన్నాడు, సరే మంచుకో చెడుకో మన ప్రాంతం బిడ్డ, ఒక మంత్రి కాకుండా పరిపాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ఏమాత్రం అనుభవం లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. కొంత టైం ఇద్దాం, తెలుసుకుంటాడు, వెసులుబాటు ఇద్దాం, ఆయన చేస్తాడనే ఒక నమ్మకంతో కేసీఆర్ గారు రాష్ట్రము ముఖ్యమంత్రి అయిన 2 ఏళ్ల దాకా కూడా ఒక మాట మాట్లాడలేదు. ఆయన పెద్ద వ్యక్తి, ఆయన స్టేచరు. కేసీఆర్ అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాదు, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్రం కోసం కొట్లాడి 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఆయనతో ఏ ఒక్క నాయకుడు మనం కంపేర్ చేయడానికి లేదు. కేసీఆర్కు ఉన్నటువంటి స్టేచర్ కేసీఆర్ది. కేసీఆర్కు ఉన్నటువంటి గ్యాస వేరే ఏం లేదు. తెచ్చుకున్నటువంటి తెలంగాణని బంగారు తెలంగాణ చేయాలి, సస్యశ్యామల తెలంగాణ చేయాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం మనం నీళ్లు తెలంగాణ రాష్ట్రంలో లేక, నదులన్నీ మన తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్నాయి, కానీ నీళ్లు లేక రైతులు అరిగోసపడుతున్నారు, ఉరుకోయలకు ఉరితాడేసుకొని చనిపోతున్నారనే ఒక ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం సాధించిండు. తెలంగాణ ఉద్యమం సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఈరోజు ఏ పల్లెకు పోయినా కూడా పచ్చడి పొలాలు ఉన్నాయి, చెరువులు కుంటలు కలకలలాడుతూ ఉన్నాయి. కాలువలు తీసి ఆ చెరువులు కుంటలు నింపే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండు. మరి ఆ సమస్య ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి పాలమూరు జిల్లాకు అది జీవప్రదాయం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ వలసలు ఉన్నాయంటే ఎక్కువ మహబూబ్నగర్లో ఉండే. కొంతవరకు 10 ఇయర్స్ గవర్నమెంట్లో కొంత వలసలు తగ్గినాయి. ఆ 10% వరకు కంప్లీట్ చేసి ఒక 2 కిలోమీటర్ల కాలువ తవ్వితే ఒక 4-5 పంప్ హౌజులు నిండుతాయి, 4-5 రిజర్వాయర్లు నిండుతాయి. మరి ఆ పని చేయకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలను గోసపెట్టుకుంటా రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటా ఉన్నాడు. పాలమూరు బిడ్డనే మా మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు 12 సీట్లు ఇచ్చిర్రు, 14 సీట్లకి మన ప్రాంతం బిడ్డ ముఖ్యమంత్రి అవుతారనే ఉద్దేశాన్ని. సరే, ఎవరు ఇచ్చినట్టు పబ్లిక్ ఒకసారి అనుకున్నారు, చేసిర్రు. మరి నువ్వు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉన్నావు కాబట్టి అదే అదే అడుగుతున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల నుంచి బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నా పాలమూరుని అభివృద్ధి చేసుకోవాలి, నా పాలమూరుని అభివృద్ధి చేసుకోవాలి, అడ్డుపడొద్దు అంటూ చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు స్టేజ్ల మీద. ఏం చేసిర్రు పాలమూరుకి 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మీ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కూడా కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఏం చేశారు పాలమూరు? గుండు సున్నండి, గుండు సున్నా ఏం చేయలేదు. సింపుల్ మాట చెప్తున్నా. ఆయన ఊరికి, ఆయన శ్రీశైలం హైవే రోడ్ నుంచి ఆయన ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. 3-3.5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఆయన ఆడ నుంచి ఆడికి రోడ్ వేసుకోనికనే 2 ఏళ్ళు పట్టింది, ఇంకా అది కూడా కంప్లీట్ కాలే. మరి ఆయన ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏం చేస్తాడు? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి ఊర్లో ప్రతి వర్క్ నడిచింది. ఈరోజు ఏ ఊళ్ళో కూడా ఒక 5 లక్షల వర్క్ నడవట్లేదు. ఏ కాన్స్టిట్యూన్సీ కూడా ఒక 2 కోట్ల వర్క్ లేలే. ఆయన ఎంతసేపడుకున్నా కూడా ఆయనకు వచ్చినటువంటి పదవిని రియల్ ఎస్టేట్ కోసం, కమిషన్ల కోసం చూస్తున్నాడు తప్పించి, ఆయన డెవలప్మెంట్ మీద, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం, ఈ ప్రజల కళలు సహకారం చేద్దాం అనే ఉద్దేశం ఆయనకి ఎలాంటిది లేదు. ఆయన ఏమంటాడు, గారడీ చేసి గ్యారెంటీలు ఇచ్చిండు కేవలం అధికారం రావడం కోసం. అది అది ఆ ఒక్క అమలు ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేసే చేత కాక
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు కేటీ. చూసారా ఎప్పుడైనా ముఖ్యమంత్రిని? అంటే మీరు అక్కడే ఉంటారు. అక్కడ సమస్యల కోసం పోరాటం రెగ్యులర్‌గా ప్రజలతోని తిరుగుతా ఉంటారు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నారు. సో, ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఆ ఏరియాలకు రావడం, పాలమూరు సభలకు, మీటింగ్‌లకు తప్ప ఎప్పుడైనా వచ్చి పరిస్థితులు కనుక్కోవడం నేను కావచ్చు, ఆ చెప్తున్నాను. ప్రాజెక్టు విషయాల్లో కనుక్కోవడం కావచ్చు, దాంట్లో ఏమన్నా ముందుకు తీసుకుపోయే ఆయనకు అవగాహన ఉంటాయి కదండి ప్రాజెక్టులపైన, తెలంగాణ సమస్యలపైన, తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏమున్నది, ఏ ప్రాంత ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్లా తీస్తే వాళ్ళు మనకు మనకు ఆదరిస్తారనేటటువంటి అవగాహన ఉంటే హ్మ్. ఆయనకు అవన్నీ ఉంటాయి. ఆయనకు ఏమాత్రం అవగాహన లేదు. ఆయన హ్మ్. టీఎంసీ తెలవదు, ప్రాజెక్టులు తెలవదు, ఏం తెలవదు. హ్మ్. ఎంతసేపటికున్నా కూడా ఎవరిని బ్లాక్‌మెయిల్ చేయాలి, ఎవరు నా సైడ్ తిప్పుకోవాలి, ఎట్లా ఈ 5 ఏళ్ళు కాపాడుకుంటూ ఉండాలనే ఉద్దేశమే ఉన్నది. హ్మ్. ఏదైనా ఎవరిని బ్లాక్‌మెయిల్ ఏ కాంట్రాక్టర్‌ని, ఏ బిల్డర్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తే ఎవడో అంత కమిషన్ ఇస్తాడు. వాడి హ్మ్. తప్పులేముంది, ప్లస్‌లేంది, మైనస్‌లేంది లెక్కలేసుకుంటా హ్మ్. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎట్లా స్ట్రాంగ్‌గా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ కావాలి, హ్మ్. నేను మళ్ళా ఎలక్షన్‌లో ఎట్లా ఖర్చు పెట్టాలనే ఆలోచన ఉన్నది తప్పిస్తే, హ్మ్. ఈ తెలంగాణ ప్రజలకు ప్రాజెక్టులు కట్టాలి, ఈ యొక్క రైతులను ఏ సమస్యలు లేకుండా తీర్చాలి, కనీసం యూరియా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నది హ్మ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హ్మ్. మీరు మీరు ఎన్ని రోజులైతుందో ఈ వృత్తిలోకి వచ్చి గాని, హ్మ్. గత 10 ఏళ్ల పరిపాలనలో ఏ రోజన్నా మీరు చూసిర్రా? రైతులు మాకు యూరియా రాలేదని, హ్మ్. మా కరెంటు పోయిందని. హ్మ్. ఇప్పుడు పరిస్థితి వేరే ఉన్నది. హ్మ్. కనీసం రైతు రుణమాఫీ చేస్తానని ఏదైతే మాట ఇచ్చినో రైతులు నమ్మిర్రు 2,00,000 చేస్తా అంటే. హ్మ్. మీరు ఏ ఊరికైనా మైక్ తీసుకొని పోండి. హ్మ్. కనీసం 30-35% కూడా కంప్లీట్ కాలేదు. మొత్తం చేసిన అంటున్నాడు. హ్మ్. ఇప్పుడు మనం 5 మంది ఉన్నాం బ్రదర్. హ్మ్. మనం ఇద్దరం భోజనం చేసి ముగ్గురిని నిలబెట్టి అందరికి ఎట్టేసిన అంటే ఎంత బాధపడతారు వాళ్ళు? హ్మ్. ఏంటి మొన్న సర్పంచ్ ఎలక్షన్‌లో పాలమూరు బిడ్డలు ఎటువైపు ఉన్నారు? ఏ విధంగా జరిగింది ఎలక్షన్స్ అదంతా గూడా? పాలమూరు బిడ్డలో ఎటువైపు ఉన్నారనేది నేను తర్వాత ముచ్చట మాట్లాడతా కానీ, హ్మ్. మా మండల విషయానికి వస్తాం. మా హ్మ్. మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నది. హ్మ్. ఒక 2 గ్రామ పంచాయతీ ఆయన బలవంతంగా ఆయన సొంత గ్రామంలో కూడా బలవంతంగా వినతి చేయించుకొని సర్పంచ్ అయ్యిండు. హ్మ్. మా దాదాపు 10-12 గ్రామ పంచాయతీలు హ్మ్. టీఆర్ఎస్ గెలిచింది. 10 గ్రామ పంచాయతీల నుంచి 12 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలిచింది. హ్మ్. ఒక 3 రెబెల్ వ్యక్తులు ఆళ్ళ హ్మ్. పార్టీల నుంచి ఇన్ని రోజులు మేము మా సర్వము ధారపోసి పార్టీ కోసం మేము పనిచేస్తే ఎలక్షన్ మూమెంట్‌లో మాకు అవకాశాలు ఇయ్యలేదనే ఉద్దేశంతోని వాళ్ళు బయటికొచ్చి వాళ్ళు ఇండిపెండెంట్‌గా కంటెస్ట్ చేస్తా ఉంటే, హ్మ్. మీరు కష్టపడ్డరు, మేమున్నాం మీకు సపోర్ట్ అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ హ్మ్. సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళని పెట్టి వార్డ్ నంబర్‌లో మా పార్టీ వాళ్ళని తీసుకొని మేము ముందుండి వాళ్ళని గెలిపించినాం రెబెల్‌గా. హ్మ్. కాంగ్రెస్ రెబెల్‌లో మేము గెలిపించినాం. హ్మ్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మా ఒంగూరు మండలం హెడ్ క్వార్టర్ ఉన్నది. హ్మ్. కాంగ్రెస్ పార్టీలోకెళ్ళి లాస్ట్ టైం పోటీ చేసి ఓట్లతోని ఓడిపోయిన వ్యక్తి పురుగుల యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి. హ్మ్. మేము మా అభ్యర్థిగా నిలబెట్టి దాదాపు 800 ఓట్ల పైచిలకు మెజార్టీతోని మేము సర్పంచ్‌గా గెలిపించినాం. అంటే ఈ సొంత జిల్లాలో రేవంత్ సొంత రెడ్డికి జిల్లాలు పక్కన పెట్టండి. సొంత మండలంలోనే ఆయనకు లేదు ఆదరణ. ఆ! ఆయన సొంత మండలంలో ఓడిపోయిండా సర్పంచ్ సీట్‌లో? సొంత ఓడిపోయింది కదా! హ్మ్. ఇప్పుడు రూలింగ్‌లో ఉన్నటువంటి పార్టీకి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది వాళ్ళకి ఫేవర్‌లో ఉంటాయి రిజల్ట్ ఎక్కడైనా. హ్మ్. 50-50 వచ్చింది మా మండల రిజల్ట్. హ్మ్. 50% రిజల్ట్ వచ్చింది. హ్మ్. మొత్తం ముగ్గురు ఇండిపెండెంట్‌లు గెలిచిర్రు. హ్మ్. 12 మంది టీఆర్ఎస్ గెలిచింది. 12 మంది కాంగ్రెస్ గెలిచింది. ఓకే. ఫైనల్‌గా ప్రాజెక్ట్ విషయానికొస్తే నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు దాన్ని? పాలమూరు సంబంధించి. ఆయనకి ఏమాత్రం ఆయన ఎప్పుడు ప్రిపేర్ అయ్యి రాడండి. ఏ మీటింగ్‌కి రాడు, అసెంబ్లీకి రాడు, హ్మ్. ప్రెస్ మీట్‌కి కూడా రాడు. హ్మ్. ఆయన మాట్లాడిన మాటల గురించి మనం దాని వివరణ ఇస్తే అది గలీజ్ ఉంటది. ఆయన ఆయన మళ్ళీ ఆయన పరువు పోతది. హ్మ్. ఆయనకి ఏమాత్రం ఆయన 2 సంవత్సరాలు అయింది ఇరిగేషన్ శాఖ మంత్రి అయ్యిండు గానీ ఆయనకి ఏమాత్రం ఆ శాఖ పైన పట్టు లేదు. హ్మ్. ఆ సబ్జెక్ట్ పైన అవగాహన లేదు. హ్మ్. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి లేదు. హ్మ్. ఇక ఆళ్ళు ఎంతసేపటికున్నా కూడా మేము కనిపియాలి అంతే. హ్మ్. లీడర్‌లాగా కనిపియాలి, మంత్రులు కనిపియాలి ఉన్నది తప్పిస్తే, హ్మ్. నేను ఈ ఒక శాఖకు మంత్రి అయినా, హ్మ్. దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లేంటి, నేను ఏ విధంగా ఈ శాఖకు న్యాయం చేయాలి, హ్మ్. తెలుసుకుందాం అనే మినిమమ్ ఆయనకు ఓపిక లేదు. హ్మ్. ఆయన ప్రెస్ మీట్ మీద మన రెస్పాన్స్ ఆల్రెడీ హరీష్ రావు గారు పెద్దలు మన పార్టీ మాజీ మంత్రివర్యులు బ్రహ్మాండంగా చెప్పిండు. హ్మ్. "నువ్వు ప్రిపేర్ అయ్యి రావు, హ్మ్. ప్రిపేర్ అవ్వాలనే ఆలోచన ఉండదు. హ్మ్. మాకు నీ స్థాయికి మాకే సిగ్గు అనిపిస్తా ఉంది నీ గురించి మాట్లాడిన" మాట చెప్పిండు. హ్మ్. అసలు ముఖ్యమంత్రికి అవగాహన లేదు. హ్మ్. ఆ శాఖ మంత్రికి అవగాహన లేదు. హ్మ్. తెలంగాణలో ప్రాజెక్టులు వాళ్ళ మనుమతులు తీసుకొచ్చి కంప్లీట్ చేస్తారనే నమ్మకం తెలంగాణ సమాజానికి కూడా లేదు. హ్మ్. అది దురదృష్టం, అదృష్టం ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి, ఈ 5 ఏళ్ళు ఎప్పుడైపోతాయిరా దేవుడా! ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు ఎప్పుడైపోతారా దేవుడా! మళ్ళా కేసీఆర్‌ని ఎప్పుడు తీసుకొస్తారో దేవుడా! అనే ఆలోచనతో ఉన్నారు ప్రజలు. హ్మ్. అంటే ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతాం. ప్రాజెక్టుల పేరుతోని బీఆర్ఎస్ దోచుకుంది గతంలో. పాలమూరు ప్రాజెక్ట్ పేరుతోని కూడా చాలా దోచుకున్నది అంటున్నారు. అక్కడ పనులేమి చేయలేదు, పూర్తి కాలేదు. దానికి కారణం కేసీఆర్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? 90% వర్క్ కంప్లీట్ అయింది. మనం ఉట్టిగా మనం మైకుల ముంగల మాట్లాడడం కాదు. ప్రాక్టికల్‌గా వాళ్ళు ఒక టీమ్ తీసుకొని రమ్మని చెప్పండి. టీఆర్ఎస్‌కెళ్ళి మేము ఒక టీమ్‌గా వస్తాం. ఎక్కడెక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎంతవరకు కంప్లీట్ అయిందో మేము విత్ ఎవిడెన్స్ ప్రాక్టికల్‌గా చూపిస్తాం. హ్మ్. ఉట్టిగా మాట్లాడడం కాదు కదా! హ్మ్. ఏమన్నా వేరే దేశంలో ఉందా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్? ఇక్కడనే 50 కిలోమీటర్ల దూరం. హ్మ్.
మొత్తం చూపిస్తాం, ఎన్ని కాలువలు తోమినాం, ఎన్ని రిజర్వాయర్లు తోమినాం. ఆల్రెడీ పంప్ హౌస్ ఓపెన్ చేసినామండి. ఆల్రెడీ పంప్ హౌస్ ఓపెన్ చేసి ప్రారంభ నడుస్తూ ఉంది. 150 మెగావాట్ల పంప్ హౌస్ ఓపెన్ చేసినాం. కేసీఆర్ గారే ఓపెన్ చేసిండు. ఒక 10% వరకు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నది. ఒక 2 కిలోమీటర్ల దూరం కాలువ తొమ్మితే 3 రిజర్వాయర్లు నింపొచ్చు. ఆ పని కూడా కనీసం తట్టేడు మంత్రితలే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 2 ఏళ్ల పరిపాలనలో. ఓన్లీ పాలమూరు రంగారెడ్డి కాదు, ఏ ప్రాజెక్టులో ఆయన అసలు 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 ఏం పని చేయలే. ఆయనకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వాలి, కమిషన్లు తెచ్చుకోవాలి అంతే. ఏం చెప్తారు ఫైనల్గా పాలమూరుకి కనీసం ఇప్పటికైనా ఏమైనా ప్రభుత్వం చేయాలని కోరుతారా, చేయదలుచుకున్నదా? ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ద్రోహం చేస్తూ ఉన్నాడో, ఆయన గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు పట్టుకొని ఖచ్చితంగా అది ప్రజలకు తెలియజేస్తాం. ఏ జిల్లాకు మెజారిటీతో నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయినా ఆ జిల్లాలో నీకు పుట్టగతులు లేకుండా నీ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓడగొట్టదాకా టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు.